ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మాచిలు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా గారు, ఇతర అధికారులు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవంబర్ 7 వరకు సార్. అయితే ఇంతకు ముందు మనం ఉందే మాత్రం 4 చరణాలుగా 2 చరణాలే పాడేవాళ్ళం సార్. మిగతా 4 చరణాలు కూడా ఇప్పుడు పాడాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది సార్. ఇది బంకిం చంద్ర చటర్జీ గారు సార్. మొట్టమొదట 1875లో అక్షరనవమి రోజున ఈ పాటను ఆయన రాయడం జరిగింది సార్. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి పాలనా విధానం మీద. తరువాత ఆయన 1873 ఆ ప్రాంతంలో ఈయన సబ్ డివిజనల్ ఆఫీసర్ సార్. ఇతను వెళుతూ ఉంటే సైనికులు, అంటే బ్రిటిష్ సైనికులు క్రికెట్ ఆడుతుంటే ఈ దారిని వెళ్ళటానికి వీల్లేదని వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇది మెయిన్ రహదారి, నేను ఎందుకు వెళ్ళకూడదని ఈయన అడిగితే ఆయన తిరిగి అక్కడ ఉన్నటువంటి కమాండెంట్ కొట్టడం జరిగింది సార్. అప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళారు సార్. కోర్టులో అతన్ని క్షమాపణ చెప్పమని చెప్పారు. అప్పుడు అతను క్షమాపణ చెప్పిన తర్వాత ఇతనికి థ్రెట్ కూడా ఉందనేటువంటి ఉద్దేశంతో రాజా జోగేంద్ర నారాయణ గారు వారి ఇంటికి రమ్మని కొన్ని రోజులు చెప్పారు. ఆ టైంలో భారతీయులు ఇటువంటి అవమానాలు పొందుతున్నారనేటువంటి భావంతో ఈ పాటను రచన చేశారు సార్. అది 1980లో ఆనందమఠం అనేటువంటి నవలలో చేర్చారు సార్. ఈ ఆనందమఠం నవలకు ముందు ఇది ప్రేరణ కాళికా. ఈ పాటను కూడా దాంట్లో ఉండడం వల్ల కొంతమంది ఏం చేశారంటే కాళికాదేవిని హిందూ మతంగా చూస్తున్నారు, మేము ముస్లిమ్స్ ఉన్నాం కదా అనే ఉద్దేశంతో మనకి కాంగ్రెస్ మహాసభలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడినప్పుడు ఫస్ట్ 2 చరణాలు పాడి అక్కడితో ఆపారు. దాన్ని 1950లో ఆమోదించారు. అప్పటి నుంచి ఆ 2 చరణాలతోనే మనం నడుస్తున్నాం. అయితే మొన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ మీ స్టేట్ నుంచి యూనిక్గా ఏం చేస్తున్నారు ఈ ఉద్యమం అంటే ఉందే మాత్రాన్ని పిక్చరైజ్ చేసాం, మా సీఎం గారు ఇనాగరల్ చేస్తున్నారని చెప్పారు సార్. ఇది నేను వేసిన పెయింటింగ్ సార్. భారత మాత నీకు వందనం యాక్రిలిక్ కలర్స్. ఈ పాటను భారత మాత ఒక శక్తి స్వరూపుడిగా బంకిం చంద్ర చటర్జీ గారు తన యొక్క రచనలో పెట్టడం జరిగింది సార్. సుజలాం సుఫలాం గలగల పారే ప్రవాహాలతో రుచికరమైనటువంటి ఫలాలతో ఉండేటువంటి భారతదేశం అని ఆయన పాటలో చేసినటువంటి ఇది సార్. మలయజ శీతలం, మలయ మారుతముల చల్లని గాలులు భారతదేశంలో ఉంటాయి. ప్రకృతి ఆ విధంగా ఉంటుందని ప్రకృతి ఒక దేవతతో పిలుస్తూ చేసినటువంటి ఇది సార్. సస్యశ్యామలమైన దేశమా నీకు విన్నాను, సస్యశ్యామలం మాతరం, సూర్యుడు పండ్లు ఇవన్నిటితో భారతదేశం కళకళలాడుతుంది అనేటువంటి భావాన్ని ఆలోచించడం జరిగింది సార్. శుభ్రజ్యోత్స్న పులకత యామం, తెల్లని వెన్నులను కలిగినటువంటి రాత్రుళ్ళు భారతదేశంలో ఉన్నాయి అనేటువంటిది ఆయన చాలా భావయుక్తంగా ఆ రోజున రచనలో పెట్టడం జరిగింది సార్. పుల్లక సుమిత దుమదల శోభిని, వికసించిన పువ్వులతో పచ్చని చెట్లతో భారతదేశం ఎప్పుడు అలరారుతూ ఉంటుంది, ప్రకృతి దేవత ఆ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ చరణంలో చెప్పారు సార్. తర్వాత సుహాసినం సుమధురం భక్షిణం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, స్వచ్ఛమైన నవ్వులు మధురమైనటువంటి మాటలతో ఉండేటువంటి అద్భుతమైనటువంటిది ప్రకృతి దేవత భారతవని ఇక్కడ వరకు మనకి పాడుకుంటాం సార్. ఇక నుంచి జరిగేది ఇప్పుడు ఇంక్లూడెడ్ 6 చరణాల్లో. అదేంటంటే అబలాకయను మాయేతో బలే బహుబలా దారిణం నమామి తారిణం, అవలకు బలం శక్తిని బహుశక్తులు ధరించిన మాత నీకు నమస్కారం. ఎవడు వచ్చినా శత్రువు లాంటి వాడు వచ్చినా ఈ దేశాన్ని ఏమీ చేయలేడు అనే దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో మన హస్వాన్ని చేతులు ఈ 2 ఆయుధాలను పెట్టి మనం భరతమాతని ఆ విధంగా పిక్చరైజ్ చేసాం సార్. త్వం హ్యూం దుర్గా దశ ప్రహరణం దారిణి కమల కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వం, 10 ఆయుధములు చేతబట్టిన దుర్గవి. ఇక్కడే అబ్జెక్షన్ వచ్చింది సార్. జన్నా గారు అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని దీన్ని మనకి కట్ చేశారు. కాళికాని వెస్ట్ బెంగాల్ ఇది కాబట్టి దాన్ని ఊహిస్తూ అన్నీ పెట్టి ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో ఇది, 10 చేతులతో లక్ష్మి, ఇవన్నీ వీళ్ళంతా కూడా ఉంది మాట బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ యొక్క ఉద్యమం 1905లో ముఖ్యంగా ఆంధ్రాలో గాడిచర్ల హరిసర్వోత్తం గారు రాజమండ్రిలో ఒక పెద్ద ఉద్యమంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. శ్యామలం సరళం సుస్మితం భాషితం ధరణిం వరణిం మాతరం, అద్భుతమైనటువంటి భారతమాత నీకు వందనం అనేటువంటి విషయాన్ని మనం పబ్లిక్ ద్వారా చూపించాం సార్. ఇది మనం పిక్చరైజ్ చేసాం సార్. ఎంటైర్ కంట్రీలో ఎక్కడ లేదు. తమరే ఇనాగరల్ చేశారు. ఇది రేపు అప్లోడ్ చేస్తాం సార్.
ఇది మనం మాత్రం చేస్తాం ఇది. మనమే చేశారు. నేను వేసిన పెయింటింగ్ సార్ ఇవన్నీ. ఐ హావ్ డన్ ఆల్ ది పెయింటింగ్స్. ఇది ఒక సాంగ్ ఫస్ట్ టైం జరిగింది సార్ ఇది, అందుకే అప్లోడ్ కూడా చేస్తున్నాను. అంటే పెయింటింగ్ రూపంలో చూపించారు. పెయింటింగ్ రూపంలో మొత్తం అదే పెయింటింగ్స్ అదే పబ్లిక్ కూడా అది తెలుస్తుంది కదా సార్. ఇప్పటి వరకు అది సంస్కృతంలో ఉంది, అర్థం కాదు. ఇది ఒక సీరియల్గా కూడా వచ్చింది సార్ నవల్లో. తర్వాత ఇది ఆయన హౌస్ సార్, ఆయన సబ్ డివిజనల్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్ సార్. 12వ సమావేశం 1896లో ఈ గీతాన్ని పాడడం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు లీడర్స్గా ఇది రావడం జరిగింది. Total sir 1 year program, Chairman. November First 7th phase ఇది వరకు. 7th to 14th. తర్వాత సార్ January 19th to 26th. తర్వాత హర్ ఘర్ Yeah, తిరంగా చూసా. ఆగస్ట్ అండ్ దెన్ అగైన్ చూసాది. నమస్కారం. ఈనాటి 150 వసంతాల వందే మాతరం కార్యక్రమానికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈ దేశం నా గర్వం, ఈ నేల నా తల్లి. ప్రతి హృదయంలో వందే మాతరం భావం, దేశభక్తి భావం మారుమ్రోగాలి. మాతృభూమిని స్మరించుకునే రోజు, మాతృ స్వరాన్ని మ్రోగించే రోజు. వందే మాతరం ఈ మంత్రం మన హృదయాలను నిత్యం ఆవహింపచేస్తూనే ఉంటుంది. ఈ స్ఫూర్తిదాయక సందర్భంలో రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న విజన్ ఉన్న నాయకులు, యువతలో ఆత్మవిశ్వాసం కల్పిస్తున్న నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభస్వాగతం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వేదిక మీద ఉన్న అతిథులందరినీ కోరుతున్నాం. వందే మాతరం అంటే ఓ తల్లి నీకు వందనం చేస్తున్నాను అని అర్థం. ఈ పదాలు మన భారతదేశానికి ఒక అర్పణ. బంకించంద్ర చటర్జీ గారు 1875లో రచించారు. తర్వాత ఆనంద మఠంలో 1882లో ప్రచురితమైంది. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశభక్తిని రగిలించిన గీతం వందే మాతరం. జాతీయ ఐక్యత, గౌరవానికి ప్రతీక. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఒకటి చేసిన సమర నినాదం 150 ఏళ్లు. రచించిన బంకించంద్ర చటర్జీ గారికి ఘనంగా పుష్పాంజలి సమర్పిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు సిపి బ్రౌన్ గారి జయంతి. తెలుగులో మొట్టమొదటి నిఘంటువును బ్రౌన్ గారు వెలువరించారు. ఇప్పటికీ మనం దానిని ప్రామాణికంగా తీసుకుంటున్నాము. వారి ఇరువురికి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు 150 వసంతాల వందే మాతరం జాతీయ గీతాలాపన రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన సంగీత విద్వాంసులచే.
వందే మాతరం
150 వసంతాల వందే మాతరం జాతీయ గీతాలాపన ఆలపించిన సంగీత విద్వాంసులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వందే మాతరం పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా కోరుతున్నాం. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ రేగుళ్ల మల్లికార్జునరావు గారు రచించినటువంటి వందే మాతరం వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ రేగుళ్ల మల్లికార్జునరావు గారు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈనాటి మన ముఖ్య అతిథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది. ధన్యవాదాలు. అలాగే సిపి బ్రౌన్ గారి జయంతి సందర్భంగా సిపి బ్రౌన్ గారి పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారిని కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత, భవిష్యత్ తరాల వారికి మార్గదర్శనం చేసేటువంటి నేత, మనందరి ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత విభాగానికి చైర్పర్సన్ పొడపాటి తేజస్విని గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చర్ మరియు టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారికి, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది దేశభక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో పరాయి పాలనల్ని పారద్రోలటానికి, స్వేచ్ఛావాయువులు మనందరం పీల్చుకునేదానికి ఉద్యమాలు చేసి ప్రాణాలర్పించినటువంటి అనేక మంది త్యాగధనుల యొక్క త్యాగం వల్ల మనం ఇవాళ ఈ స్వేచ్ఛావాయువుల్ని పీల్చగలుగుతున్నాం. అటు ఆ రోజున స్వాతంత్ర సమరం ప్రారంభించిన తొలి రోజుల్లో ఉన్నటువంటి బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి అతివాదులకు కానీ, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ లాంటి మితవాదులకు కానీ వారు చేసిన ఉద్యమానికి జీవగర్రగా నిలిచినటువంటి ప్రధానమైన గీతం వందే మాతర గీతం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వందే మాతర గీతాన్ని రచించి ఇవాళకి 150 వసంతాల సుందర స్వప్నం మన ముందున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆసేతు హిమాచలం కూడా మనందరి గొంతుకులో ఆ పాట ప్రతిధ్వనించాలని, తద్వారా మనందరిలో కూడా దేశభక్తి ప్రబోధించాలనేటువంటి మాటతోటి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు మనందరికీ దేశభక్తిని పెంపొందించేలాగా ఈ కార్యక్రమాన్ని సంవత్సరం పాటు కొనసాగించాలనేటువంటి మాటతోటి నవంబర్ 10, 2025 నుంచి నవంబర్ 10, 2026 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని మనకు అందించినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడంలో సత్యాగ్రహం అనేది ఒక ప్రధాన ఆయుధంగా మనకు నిలబడింది. అసలు ఆ మాటకొస్తే నెల్సన్ మండేలా లాంటి గొప్ప విప్లవ నాయకుడు సైతం ఆయన చెప్పిన మాట, మహాత్మా గాంధీ రూపొందించినటువంటి సత్యాగ్రహం అనేటువంటి ఆయుధం మా అందరికీ స్ఫూర్తి అనేటువంటి మాట వారు ఆ రోజు చెప్పడం జరిగింది. అటువంటి సత్యాగ్రహం అనేటువంటి ఆయుధాన్ని ప్రపంచానికి అందించిన మనం వందే మాతరం అనేటువంటి గీతాన్ని, జనగణమనేటువంటి జాతీయ గీతాన్ని ప్రపంచానికి అందించామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మనందరికీ కూడా ఆ పదం వినగానే, ఆ పాట వినగానే మనం రోమాంచితం అవుతాం. మన మనసుల్లో దేశభక్తి అత్యద్భుతంగా ఉప్పొంగుతుంది. అటువంటి వందే మాతర గీతాన్ని మనందరం కూడా గడిచిన కొన్ని రోజులుగా ప్రతి పాఠశాలలోనూ, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, ప్రతి కార్యాలయాల్లోనూ కూడా అందరం
సామూహికంగా ఈ పాటను పాడి మన యొక్క గొప్ప పాట అయినటువంటి వందే మాతర గీతం పట్ల మనకు ఉన్నటువంటి అభిమానాన్ని గౌరవాన్ని తెలియజెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొక్క మారు వందే మాతర గీతం యొక్క 150 వసంతాల వేడుకని ఇంత అద్భుతంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు అందించినటువంటి స్ఫూర్తిని మనందరం కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని, తద్వారా ఇవాళ యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనం వందే మాతరం అనేటువంటి పదంతో, ఆ పదం మనకిచ్చేటువంటి స్ఫూర్తితోటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని సాధించేందుకు ఈ గీతం మనకి మరింత ఉపయోగపడాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం కల్పించిన దేశభక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వందే మాతరం. జై హింద్. అభివృద్ధి, ఆవిష్కరణ, ఆత్మవిశ్వాసం లక్ష్యంగా ముందుకు దూసుకు వెళ్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. విజ్ఞానం ఉన్న నాయకులు, విజనరీ లీడర్, ప్రజల మనసు గెలుచుకున్న మహానాయకులు. వారి తపన, వారి పట్టుదల, వారి పరిపాలన మన రాష్ట్రానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. 150 వసంతాల వందే మాతరం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారి అమూల్య సందేశం ఇప్పుడు మనందరి కోసం. గౌరవనీయులు పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి మిత్రులు కందుల దుర్గేశం గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు అజయ్ జైన్ గారు, చైర్పర్సన్ ఏపీ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ శ్రీమతి తేజస్విని గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష గారు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరమణులందరికీ నమస్కారాలు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. మనం ఈ కార్యక్రమానికి వచ్చాం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు నేను వందే మాతరం అంటే గట్టిగా మీరు కూడా పిడికిలి బిగించి దేశభక్తిని చాటే విధంగా వందే మాతరం చెప్పాల్సిందిగా కోరుకుంటూ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ నినాదంలోనే ఒక శక్తి ఉంది, ఒక పోరాటం ఉంది, తలవంచని పౌరుషం ఉంది, తిరుగులేని దేశభక్తి ఉంది. దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నినాదం మన వందే మాతరం. స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం కోసం ప్రతి భారతీయుడు ఈ నినాదంతోనే పోరాటం చేశారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే భిన్నమైనది. నాడు అందరిలో కూడా జాతీయ భావన, ఐక్యత తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపిన నినాదం వందే మాతరం. ఒక్క 69 సెకండ్లు ఈ గేయం స్వాతంత్ర ఉద్యమాన్నే మలుపు తిప్పింది. ఈ విశిష్ట గేయానికి ఇప్పుడు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణం. భారత జాతిని నడిపించిన వందే మాతరం గేయానికి ఇది మనం ఇచ్చే గౌరవం. 1875 నవంబర్ 7న బెంగాల్లోని కంటలపార అనే చిన్న గ్రామంలో పుట్టింది వందే మాతరం. బ్రిటిష్ పాలనలో అణిచివేత, బానిసత్వం, నిరాశ, నిస్పృహలు నిండిన రోజులవి. సరిగ్గా ఆ సమయంలో బంకించంద్ర బెనర్జీ గారు
చటర్జీ గారు తన కలం ద్వారా దేశాన్ని మెలుకొల్పాడు. మాతృభూమిని దేవతలా భావించి వందే మాతరం పాట రాశారు. అది జాతీయ భావానికి తొలి జ్యోతి అయింది. తన రచన ఆనందమఠం నవల ద్వారా దీనికి ప్రజల్లో చాలా ప్రాముఖ్యత వచ్చింది. అక్కడ నుంచి ప్రజల హృదయాల్లోకి వెళ్ళింది. వందే మాతరం ఉద్యమ గేయంగా మారింది. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసింది. 150 సంవత్సరాలు ఆ తర్వాత మనం ఒకసారి ఆలోచిస్తే 1950 జనవరి 24న రాజ్యాంగ సభ వందే మాతరాన్ని జాతీయ గీతం హోదా ఇచ్చారు. ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధికారికంగా ప్రకటించడం, ఈ రోజుటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మనం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నాం. ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలని జరపాలని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించారు. ఈ వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఒక సంవత్సరం పొడవునా జరుగుతాయి. మొత్తం 4 దశలుగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మొదటి దశ నవంబర్ 7 నుంచి 14 వరకు, ఇది ప్రారంభ వారోత్సవం. రెండో దశ 2026 జనవరి 19 నుంచి 26 వరకు రిపబ్లిక్ డే దినోత్సవాలు వారమంతా జరుపుకుంటాం. మూడో దశ 2026 ఆగస్టు 7 నుంచి 15 వరకు స్వాతంత్ర దినోత్సవం, హర్ ఘర్ తిరంగా, ఈ రెండు కలిపి జరుపుకుంటాం. నాలుగో దశ 2026 నవంబర్ 1 నుంచి 7 వరకు ముగింపు వారోత్సవం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది శాశ్వతంగా ప్రతి ఒక్క భారతీయుడు అనునిత్యం నెమరు వేసుకోవాల్సిన గీతం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తే ఒక స్ఫూర్తిని ఏ విధంగా ఇచ్చింది, జాతిని ఏ విధంగా ఐకమత్యం తీసుకొచ్చింది అని మనం ఆలోచిస్తే రాను రాను అనేక మంది స్వాతంత్ర వీరులు, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్ వంటి వీరులకు ఈ గేయం ప్రేరణగా నిలిచింది. వారు ఎప్పటికప్పుడు ఈ గేయాన్ని నినదించడం, ప్రజల్లో చైతన్య తేవడం, పోరాట స్ఫూర్తిని నింపుతూ ముందుకు పోయారు. అది చూసి బ్రిటిష్ వాళ్ళు భయపడి పాటని ఏకంగా నిషేధించే పరిస్థితికి వచ్చారు. అయినా ప్రజలు వెనక్కిపోలేదు. లాఠీచార్జీలు చేశారు, అరెస్టులు చేశారు, తోటాలు పేల్చారు. కానీ చనిపోయేటప్పుడు కూడా వందే మాతరమని పాడుతూనే చనిపోయారంటే, ఆనందంగా ప్రాణ త్యాగం చేశారంటే అది వందే మాతరానికి ఉండే స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనలో ఈ నినాదాన్ని తెలుగు నేలపైన కూడా మార్మోగించారు. ఆ రోజు గాదిచర్ల హరి సర్వోత్తమరావు రాజమండ్రిలో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటిది ఇప్పుడే మనం చూసాం, గీతాలాపన చేశాం. అందరం కూడా దీన్ని గౌరవిస్తూ మనం ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాం. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నా, దీన్ని అనునిత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు వందే మాతరం మనందరిలో ఒక దేశభక్తిని రగిలించడమే కాకుండా త్యాగంతో ముందుకు పోయే స్ఫూర్తినిచ్చింది.
78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మన ప్రధానమంత్రి గారిని చూస్తే ప్రతి భారతీయుడు గర్వించేలా తలెత్తుకుని తిరిగేలా భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చడానికి అనునిత్యం పనిచేస్తున్నాడు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన పోరాటాల్ని, మన చరిత్రని ప్రపంచానికి ఎప్పటికప్పుడు చెప్పే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. ఈరోజు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు ఒకవైపు, యోగా ఇంకొక వైపు ప్రపంచ స్థాయికి తీసుకుపోవడమే కాకుండా గుర్తింపు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నేడు ప్రపంచంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అనేక పరిస్థితులు మారుతున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రధానమంత్రి గారు కూడా దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అనేక కార్యక్రమాల్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నారు. అందుకే ప్రపంచ స్థాయి ఉత్పత్తులకు మనం తయారు చేయాలి, ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా భారతదేశం ఉండాలని మన ప్రధానమంత్రి గారు ఆశించే సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా దేశాల్లో నాయకత్వం లేని సమస్యలు వస్తున్నాయి. నాయకుడున్న సమర్థవంతంగా పరిపాలించే శక్తిని ఇవ్వలేకపోతున్నారు. భారతదేశంలో సరైన సమయంలో సమర్థవంతమైన నాయకుడు ఉండడం భారతదేశానికి ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళు చాలామంది ఇప్పటికి కూడా మీరు చరిత్రలో చూస్తే ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, జీవితాలు మొత్తం త్యాగం చేశారు. అలాంటి త్యాగాలు చేసిన ఫలితాలే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనందరం మనుగడ సాధిస్తున్నాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది వందే మాతరం అనే స్ఫూర్తిని అనునిత్యం మనలో తీసుకుపోవడమే కాకుండా దీన్ని భావితరాలకు అందించే బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమాన్ని లేకుంటే 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల్ని మనం జరుపుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు 11వ స్థాయిలో ఉండే భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఇంకొక సంవత్సరంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. వికసిత్ భారత్ 2047కి ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047కి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ముందు పేదరికం పోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఒకే స్లోగన్ పెట్టుకున్నాం, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రపంచానికి భారతదేశం ఒక ఆదర్శం అయితే ప్రపంచానికే తెలుగు జాతి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తయారు కావాలనేది నా ఆలోచన. ఇది అసాధ్యం కాదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలామంది మనలో ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరూ దేశం నాకేమిచ్చిందని ఆలోచిస్తూ ఉంటాం. దేశానికి నేనేం చేశాను అని కానీ మనం ఆలోచించుకోగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. స్వతంత్ర భారతదేశంలో మనం స్వతంత్ర పౌరులుగా ఉంటున్నాం. ఈరోజు ఈ దేశం మనకు అన్నీ ఇచ్చింది. అదే సమయంలో మనం కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఉండి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా దేశాలు మీరు చూస్తే సహజ సంపదలు కానీ
ఈ పాటలోనే వందే మాతరం పాట మీరు మొత్తంగా అర్థం చేసుకోగలిగితే ఈ దేశానికి ఉండే సకల సంపదలు ఏ విధంగా ప్రకృతుంది, ఏ విధంగా సంపదలు ఉన్నాయి, ఈ సంపదల్ని ఏ విధంగా అణగదొక్కే పరిస్థితికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారో చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి భారతదేశానికి ఈరోజు మీరు చూస్తే 78 సంవత్సరాల్లోనే మన శక్తి ఏంటో ప్రపంచానికి చెప్పే అవకాశం వచ్చింది. ఏ విషయమైనా మీరు తీసుకోండి, ఇంక రాబోయే రోజుల్లో ప్రపంచానికి నెంబర్ 1గా భారతదేశం ఉంటుంది. ఆ నెంబర్ 1లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు ఒకసారి టెక్నాలజీ తీసుకున్నా, లేకపోతే ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా అన్నిట్లో కూడా మనం ముందుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి వందే మాతరం మనం ఏమాత్రం కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఈ సంవత్సరం అంతా కూడా మనం చేస్తాం. సంవత్సరం చేయడమే కాదు, ఒకప్పుడు స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా నిలబెట్టడానికి, అందులో కూడా ఆ నెంబర్ 1 దేశంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1గా ఉండే స్ఫూర్తినివ్వడానికి ఈ వందే మాత్రం ఒక టానిక్గా పనిచేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇలాంటి సభ ఇది మొదటి దశ మాత్రం. రాను రాను ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం. చేయడమే కాదు, ప్రతి ఒక్కరిలో శాశ్వతంగా ఉండే స్ఫూర్తిని రగిలిస్తూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని, ఇంటి దగ్గరుండే అందరినీ కూడా అభినందిస్తూ ప్రతిరోజు ఏ కార్యక్రమం చేసినా మీ మనసులో ఒక్కసారి వందే మాతరం తలుచుకొని ముందుకు పోగలిగితే మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు గట్టిగా మరొకసారి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఒక పక్క దేశం, ఒక పక్క మన రాష్ట్రం. అప్పుడే ఒక అతి శక్తివంతమైన జాతిగా మనం తయారు చేసుకుంటాం. ఇది అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు జనగణ మన జాతీయ గీతాలాపన బ్యాండ్ బృందం వారిని ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. జై హింద్.